లోని వర్గపోరు కర్నూలు వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్ అహ్మద్ ను వణికిస్తోంది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ శాసనసభ్యుడు ఎస్వి మోహన్ రెడ్డి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు ఆ నేతకు ఇబ్బందికరంగా మారింది. దీనికి తోడు మున్సిపల్ కార్పొరేటర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు వైసీపీలో విభేదాలకు కారణమేంటి? కేడర్ వలసతో ఫ్యాన్ పార్టీ అభ్యర్థి డీలా పడ్డారా? వాజ్ ది స్టోరీ? సాధారణ ఎన్నికల పోలింగ్ కు సమయం సమీపిస్తోంది. అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కానీ అధికార పార్టీలో వర్గపోరు భగ్గుమంటోంది. పార్టీ పెద్దలు సర్ది చెప్పినా ఇది తగ్గకపోగా మరింత పెరుగుతోంది. అసంతృప్తి నేతలను బుజ్జగిస్తున్నా అది ఫలించకపోవడంతో వారంతా పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. కర్నూలు అసెంబ్లీ స్థానంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా కనిపిస్తోంది. పార్టీలోని గ్రూపులతో వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్ అహ్మద్ కు ఇబ్బందులు తప్పడం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి వర్గాలు అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నాయి. ఈ రెండు గ్రూపుల ఆధిపత్య పోరు మధ్య ఇంతియాజ్ అహ్మద్ నలిగిపోతున్నారు. ఇది చాలదన్నట్టుగా కర్నూలు నగరపాలక సంస్థకు చెందిన 19 మంది వైసీపీ కార్పొరేటర్లు ఇటీవల రహస్య సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కర్నూలు నియోజకవర్గ వైసీపీ నేతల మధ్య అంతర్గత విభేదాలు మరింత రాజుకున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థి తమతో పాటు పార్టీ నాయకులకు విలువివ్వడం లేదని కొందరు కార్పొరేటర్లు ఆగ్రహంతో ఉన్నారట. మాజీ ఎమ్మెల్యే మాటలు నమ్మి తమను చిన్నచూపు చూస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఆయా వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన స్థానిక కార్పొరేటర్లకు, వార్డుల్లోని సీనియర్ నాయకులకు సమాచారం ఇవ్వడం లేదని చెబుతున్నారు. జిల్లాకు చెందిన పార్టీ పెద్దలు సైతం తమను పట్టించుకోవడం లేదు అని పలువురు అసహనంతో రగిలిపోతున్నట్టు సమాచారం. కర్నూలు వైసీపీలో వర్గ విభేదాల వ్యవహారం అధిష్టానం దృష్టికి వెళ్లింది. దీంతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పెద్దలు ఆదేశించినట్టు సమాచారం. కానీ ఇక్కడ పరిస్థితులు మాత్రం చక్కబడ్డం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి పార్టీ అభ్యర్థి ఇంతియాజ్ అహ్మద్ కు మద్దతు ఇస్తారో లేదో ప్రస్తుతం తమకు అనవసరమని కార్పొరేటర్లు అంటున్నారు. తమకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఎన్నికల్లో సత్తా చూపిస్తామని కొంతమంది కార్పొరేటర్లు తేల్చి చెప్పారట. దీంతో ఏం చెయ్యాలో తెలియక ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ అహ్మద్ తో పాటు ఆయన అనుచరులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు అనే చర్చ సాగుతోంది. మొన్నటి వరకు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి వర్గాల మధ్య నడుస్తున్న విభేదాలతో పార్టీకి డ్యామేజ్ జరుగుతుందనుకుంటే ఇప్పుడు కొత్తగా కార్పొరేటర్లు కూడా తోడయ్యారు. ఈ వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారిందని కర్నూలు వైసీపీలో టాక్ నడుస్తోంది. ఎన్నికల్లో ఇది నష్టం కలిగించే అవకాశం లేకపోలేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఫ్యాన్ పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని వర్గ విభేదాలను సరిదిద్దాలని క్యాడర్ కోరుతోంది. లేకపోతే పార్టీకి నష్టమేనని చెబుతున్నారు. అసమ్మతి కుంపటిని చల్లార్చకపోతే అది మరింత రగిలిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీకి చాలా డ్యామేజ్ జరిగింది. ఇకనైనా నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే కంట్రోల్ చేయడం కష్టమని వైసీపీ క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 3 వర్గాల మధ్య ఇమడలేక కొందరు వైసీపీ కార్యకర్తలు పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరుతున్నారు. దీంతో సైకిల్ పార్టీ అభ్యర్థి టీజీ భరత్ బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీ గ్రాఫ్ పడిపోతోందనే టాక్ నడుస్తోంది. ఈ పరిణామాలు ఇంతియాజ్ అహ్మద్ ను టెన్షన్ పెడుతున్నాయి. ఐఏఎస్ కు బీఆర్ఎస్ ఇచ్చి రాజకీయాల్లోకొస్తే పార్టీ నేతలు చొక్కలు చూపిస్తున్నారు అని ఈ నేత బాధపడుతున్నారు. వైసీపీలో నెలకొన్న ఈ పరిస్థితికి కారణం లేకపోలేదు. కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తో పాటు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి సీట్ ఆశించారు. కానీ పార్టీ నాయకత్వం మాత్రం ఏరికోరి ఇంతియాజ్ అహ్మద్ కు టికెట్ ఇచ్చింది. దీంతో వీరు వ్యతిరేకంగా మారడంతో
పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందనే ప్రచారం జరుగుతోంది. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఫ్యాన్ పార్టీలో భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.